రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావముతో నిరూపింపబడి. యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీద యాగం అవుతూ ఉన్నటువంటి సమయంలో నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి కిందకి దిగుము అని చెప్పేసి ఆయన్ని ఛాలెంజ్ చేశారు. ఆ తర్వాత ప్రక్కనున్న దొంగ కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకోవచ్చు కదా అని అడిగినాడు. అయితే అది దేవుని సమయము కాదు, దేవుని చిత్తము కాదు. తాను దేవుని కుమారుడుగా కనపరుచుకోవడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. అది ఏమిటి అంటే మరణమును జయించుట వలన, పునరుద్ధానుడగుట వలన ఆయన శక్తితో, ప్రభావముతో, పునరుద్ధానము యొక్క బలముతో దేవుని కుమారుడుగా నిరూపింపబడవలనని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి మనుషులు యొక్క మాటలను బట్టి మనం రుజువు చేసుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ దేవునికి ఒక సమయం ఉన్నది మనల్ని ప్రూవ్ చేయడానికి. దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఉద్దేశములు మన పట్ల తప్పిపోవునట్లు సాతానుడు టెంప్ట్ చేస్తాడు, ప్రవోక్ చేస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువును కూడా పాప పరిహారార్థ బలి యాగము అవ్వకుండగా ముందే ప్రవోక్ చేస్తూ దేవుని చిత్తము నుండి తప్పించాలని ఎంత శోధన వచ్చినప్పటికీ కూడా ఆయన దేవుని హస్తానికి అప్పగించుకొని విధేయత చూపినటువంటి వాడై మృతుల నుండి పునరుద్ధానుడై తన్ను తాను దేవుని కుమారుడుగా రుజువు చేసుకున్నాడు. అదే విధముగా మనము కూడా దేవుని చిత్తానికి అప్పగించుకొనొచ్చు. విధేయులమై ఉందాం. ఆయన అనుగ్రహించు ఆశీర్వాదము ఆయన చిత్తములో, ఆయన సమయములో పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు తండ్రి. నైనా నీవు దేవుని కుమారుడవై ఉండి నైనా నిన్ను నీవు నిరూపించుకోవడానికి ప్రయత్నించలేదు తండ్రి. ఏ సమయములో ఎలాగ నిన్ను దేవుని కుమారుడిగా నైనా నిన్ను నిరూపించినాడో అట్టి ప్రభావమును మాకు దయచేయండి, అట్టి విధేయతను మాకు దయచేయండి, అట్టి సమర్పణను మాకు దయచేయండి తండ్రి. నీ కృపకు సమర్పణ చేసుకొనొచ్చు. యేసు నామమున వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.